నన్ను ఎందుకు పుట్టించాడు, నన్ను ఎందుకు రక్షించాడు? ఈ ప్రశ్న నేనే కాదండి, ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర అడగాలి. నన్ను ఎందుకు జన్మింపచేశాడు? లోకంలో కోట్ల మంది ఉండగా నాకు మాత్రమే యేసు ప్రభువు నామములో నమ్మికుంచేటువంటి భాగ్యం దొరికింది. నా పట్ల దేవునికి కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది తెలుసుకోనంతసేపు, నీ దారిలో నువ్వు పోతున్నంతసేపు, నేను రక్షించబడ్డాను అభివృద్ధి లేదే, నేను రక్షించబడ్డాను తృప్తి లేదే, నేను రక్షించబడ్డాను నాకు జయం లేదే, నేను రక్షించబడ్డాను నా బ్రతుకులో ఏమీ సాధించలేకపోతున్నానే అని అనేకులు దుఃఖపడుతూ ఉన్నారు. కారణం, దేవుని చిత్తములో నీవు ఉంటే ఫలిస్తావు, దేవుని చిత్తములో ఉంటే నువ్వు రాణిస్తావు. దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మీరు ఆ ప్రణాళికని కనుక్కోబోతే ఇప్పుడైనా ఆలస్యం చేయకుండా దేవుని చిత్తాన్ని రాత్రి మీరు కనుగొనగలిగితే మీ జీవితమే వ్యత్యాసంగా ఉంటుందండి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు మత వైరాగ్యంతో ఉన్నాడు. యూదా మతం, యేసునామంలో ప్రార్థన చేసే వారందరినీ చిందరవందర చేశాడు, హింసిస్తున్నాడు, బాధపరుస్తున్నాడు, తనేదో గొప్ప కార్యం చేస్తున్నాడు అనుకున్నాడు. కానీ దమస్కు రోడ్డులో ప్రభు శిలువ దర్శనంలో కనబడ్డాడు. సౌలా సౌలా, నన్నేల నీవు హింసించుచున్నావు అని అడిగినప్పుడు గుర్రం మీద నుంచి కింద పడ్డ సౌలు ఏమన్నాడు తెలుసా అండి మీకు? బైబిల్ చదవరా? ఏమన్నాడు? ప్రభువా. ప్రభువా ఎట్లా అంటాడు? ప్రభువు కాదనే కదా క్రైస్తవులను హింసిస్తున్నాడు, ప్రభువు కాదనే కదా వాళ్ళని బాధ పెడుతున్నాడు, యేసునామంలో ప్రార్థించే వాళ్ళని చంద్రవందర చేస్తున్నాడు. ఒక్కసారి ఆ యొక్క యేసు ప్రభు యొక్క శిలువ దర్శనం చూడగానే మనకంటే ఎవరన్నా గట్టిగా దవడ మీద కొట్టారనుకోండి, నొప్పి వచ్చిందనుకోండి, ఏమంటాం చెప్పండి? అమ్మా అంటాం. చాలా సర్జరీలు, ఆపరేషన్లు జరిగాయండి. ఆపరేషన్ అయిన తర్వాత మత్తున్నంతసేపు తెలియదు, మత్తు తగ్గిన తర్వాత నొప్పి ఎక్కువ వస్తుంది కదా. ఆ నొప్పిలో అమ్మా అమ్మ, ఇంత పెద్ద పాస్టర్ని అమ్మా అమ్మ అంటానేంటి? ఏసయ్యా ఏసయ్యా అమ్మా ఏంటి ఏసయ్యా అనాలనుకున్నా కూడా మళ్ళీ ఏమొస్తుంది అంటే అమ్మా అంటుంది. ఇప్పుడు ఏంటి ప్రభా అంటే, ఈ శరీరం అమ్మ ఇచ్చింది కాబట్టి శరీరానికి దెబ్బ తగిలితే ఎవరిని పిలుస్తున్నాం? అమ్మను పిలుస్తున్నాం. కానీ ఆత్మకు దెబ్బ తగిలితే ఎవరిని పిలుస్తాం తెలుసా? ప్రభా అంటాం. సౌలును దేవుడు ఆత్మ మీద కొట్టాడు, అందుకే అక్కడి నుంచి గుర్రం మీద నుంచి కింద పడ్డాడు, ఆత్మలో దర్శించబడ్డాడు. మారు మనసు అంటే అదండి, పైపైన మారు మనసు కాదు, పైపైన కొన్ని గుణాలు బుద్ధులు మార్చుకోవటం కాదు, కొన్ని స్వభావాలు మార్చుకోవటం కాదు. ఏంటంటే నేను గ్రాడ్యువల్గా మారుతున్నాను అంటారు. గ్రాడ్యువల్గా మారేదేం లేదు. నేను పడుతూ ఉన్నాను, పడుతూ లేసేదేమి లేదు. ఎవడైనా క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి, పాతవి పక్కనుండను, పక్కన లేవేక పాతవే గతించను. ఈ రోజున చాలామంది మార్పు సంపూర్ణమైన మార్పు కాదండి. మన దేశ ప్రధానులు ఒకడైన నెహ్రూ చాలా శుభ్రంగా ఉండేవాడట. ఆయన ఇంటికి ఒకరోజు ఇంకో మంత్రి, చరణ్ లాంటి మంత్రి ఎవరో ఒక ఆయన గదిలోకి వచ్చాడంట. ఆయన ఇద్దరు కలిసి పార్లమెంట్కి వెళ్తానికి. ఆయన వచ్చిన కాడి నుంచి ఒకటే వాసన అంట గది అంతా. ఆ నెహ్రూ గారు ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తే ఆయన వేసుకునే సాక్స్ ఉతక్కపోతే ఈ చెమట తోలు కలిపి భయంకరంగా వస్తాయి వాసన. ఆ వాసన చూసి నెహ్రూ గారు ఆయన ఏం అనలేక లోపలికి వెళ్ళి ఒక కొత్త సాక్స్ పేరు తీసుకొని, ఒక కొత్త జత తీసుకొని ఆయనకిచ్చి వేసుకోండి అన్నాడంట. వేసుకోమని ఇద్దరు కారు ఎక్కారు, వెళ్తున్నారు. కారులో మళ్ళీ అదే వాసన వస్తుందంట. మొహమాటంతో, ఏం సార్ నేను ఇచ్చిన సాక్స్ వేసుకోలేదా అన్నాడంట. అప్పుడు వేసుకున్నానండి, చాలా బాగున్నాయండి, థ్యాంక్స్ అన్నాడంట. మళ్ళీ వాసన వస్తుంది ఏంట్రా నాకు అనుమానం వచ్చి, మరి పాత ఇప్పిని ఏం చేశారని అడిగాడంట. ఈ కోటి అని జేబులో తీశాడంట. ఈరోజు చాలామంది మార్పు ఎలా ఉందంటే కొత్త తగిలించుకొని పాత దాచుకుంటున్నారు, పైపైన మారుతున్నారు, అసలైన స్వభావంలో మార్పు లేదు. బహిరంగంగా పాపం చేసేవాడు సీక్రెట్గా పాపం చేస్తున్నాడు, రహస్యంగా పాపం చేస్తున్నాడు. ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఒకసారి ఎక్కువ చేసేవాడు తక్కువ చేస్తాడు. ఇది మార్పు కాదు. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను.